హాయ్ అండి. ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న గౌన్ అయితే నేనే డిజైన్ చేశాను. ఇవి మెటీరియల్ అని ఇచ్చారనమాట. ఇలాగా సాటిన్ 3 మీటర్స్, నెట్ ఫ్యాబ్రిక్ 10 మీటర్స్, 2 కలర్స్ ఇచ్చారు. మీషోలో బుక్ చేశారంట. అరౌండ్ 315 ఎంతో పడినట్టుంది. బాగుందండి క్వాలిటీ అయితే. ముందుగా సాటిన్ క్లాత్ని బాడీ కట్ చేశాను. ఫ్రంట్ అండ్ బ్యాక్ ఏ కట్లు, ప్రిన్స్ కట్లు అట్లాంటివి ఏమి ఇవ్వాల. మిగిలిన ఫ్యాబ్రిక్ 6 ముక్కల లంగా ఉంటుంది కదా, అలాగా దీన్ని కట్ చేశాను అనమాట. 3 మీటర్స్ ఫ్యాబ్రిక్స్ కరెక్ట్‌గా సరిపోతుందండి. ఇలా బాటము అలానే బాడీకి, మిగిలితే హ్యాండ్స్‌కి కూడా వస్తుంది మనం పెట్టుకోవాలి అనుకుంటే. ఈ నెట్ క్లాత్ వచ్చేసేసి పొడవు ఎంత ఉందో చూసుకుంటున్నాను. నాకు 2 స్టెప్స్ రావాలి కదా, మీకు ఫస్ట్ పిక్ షేర్ చేశాను. చిన్న వీడియో చూపించాను కదా. సో, ఇది మొత్తం పొడవు వచ్చేసేసి ఇంత ఉందండి. 45, 46 ఇంచెస్ ఉంది. తర్వాత ఆ కుచ్చు క్లాత్ వచ్చేసేసి నేను ఆ కుచ్చు ఎంత కావాలో అంత 2 పీసెస్ కట్ చేశాను. ఈ 10 మీటర్స్‌లో. ఈ 10 మీటర్స్ ఎంత ఉందో చూసుకొని 2 పార్ట్స్ అంటే 10 ఇంచెస్ కట్ చేశాననమాట. ఫస్ట్ బాడీ ఫ్రంట్ నెక్ అయితే స్టిచ్ చేసేసాను. స్టిచ్ చేసేసిన తర్వాత డాట్స్ అయితే వేసేసాను. నేను మొత్తం మీకు గుచ్చి ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. జస్ట్ మీకు ఒక ఐడియా అనేది ఇస్తున్నాను. ఈ స్టెప్ బై స్టెప్ ఒక ఐడియా అనేది ఇస్తున్నాననమాట. మీరు ఈ వీడియో చూస్తున్నారు అంటే మీరు ఎంతో కొంత టైలరింగ్ అనేది వచ్చే ఉంటుంది. ఒకవేళ రాకపోయినా మీరు టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటేనే ఈ వీడియో చూస్తారు. సో, ఒక ఐడియా అనేది ఉంటుందన్నమాట. ఫస్ట్ నెక్ అనేది స్టిచ్ చేసేసిన తర్వాత ఈ నెట్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, 10 మీటర్స్ ఇచ్చాడని చెప్పాను కదా, అందులో కొంచెం క్లాత్ అదే కొంచెం అప్రాక్సిమేట్లీ చెప్పలేను, ఒకవైపు క్లాత్ కట్ చేసేసి ఒక కోణం దగ్గర నుంచి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ కుచ్చు అనేది పెట్టుకుంటూ రావాలన్నమాట. పైన బాడీ మొత్తానికి కూడా ఇలా కుచ్చు అనేది పెట్టుకుంటూ వచ్చాను. తర్వాత ఈ కుచ్చు వేసేసిన తర్వాత ఈ కుట్టు అనేది తీసేసేయాలన్నమాట. ఇలా జాగ్రత్తగా కుట్టు వేసుకుంటూ రావాలి. ఇలా ఒక వైపు కుచ్చు పెట్టిన తర్వాత ఇంకో వైపు కుచ్చు పెట్టాలి. ఈ కుచ్చు ఈక్వల్‌గా ఉందా లేదా చూసుకోవాలి. లుక్ బాగుండాలి కదా. నాకు ఈ ఫ్యాబ్రిక్ గౌన్ స్టిచ్ చేయమన్నదైతే ఒక పాప, మా ఇంటి దగ్గర అమ్మాయి అనమాట. ప్రెగ్నెంట్. తన ఫోటోషూట్ చేయించుకుంటున్నానక్క అని చెప్పేసి అంటే, సరే అని చెప్పి స్టిచ్ చేశాను. నాకైతే భయమేసింది. తనేమో చాలా చిన్నగా, సన్నగా ఉంటదనమాట. అసలు సెట్ అవుతదా లేదా తను చెప్పిన పిక్ అయితే షేర్ చేసింది. అక్క ఇలా కావాలి అని చెప్పేసేసి. నేను షార్ట్‌లో కూడా షేర్ చేశాను. సో, దాని ప్రకారమే నేను స్టిచ్ చేశాననమాట. ఇలా మొత్తం ఎండింగ్‌కొచ్చేసరకు కూడా ఈ కుచ్చు అనేది పెట్టుకోవాలి. తను మళ్ళీ లాస్ట్‌లో ఒకటి చెప్పింది. ఎయిత్ మంత్‌లో నేను ఫోటోషూట్ చేయించుకుంటానని. నాకు ఇచ్చి కూడా 1 మంత్ అయింది. దగ్గర 1 మంత్ ఉంచాను నేను. తను ఫస్ట్ ఓన్లీ ఈ ఫ్యాబ్రిక్ మాత్రమే ఇచ్చింది. ఇలా కుట్టమని చెప్పి. తర్వాత తను ఏమనుకుందో ఏమో, మొత్తం ఒకే కలర్ అయితే బాగోదనుకుంటా అని చెప్పి ఇంకో కలర్ కూడా బుక్ చేసి ఇచ్చిందనమాట. సో, ఇంకో కలర్ ఇవ్వబట్టి గౌన్‌కి బాగా లుక్ వచ్చిందనమాట. 2 కూడా మీషోలోనే బుక్ చేసింది. నాకు ప్రొడక్ట్ ట్యాగ్ చేయడం మీషోలో తెలీదు. ఇక్కడ ట్యాగ్ చేయడం మీకు సెర్చ్ చేయండి. నెట్ అండ్ సాటిన్ ఫ్యాబ్రిక్ అని అంటే వస్తుంది. సో, ఈ కుచ్చు కదలకుండా షోల్డర్ దగ్గర, ఈ ఆర్మ్ హోల్ రౌండ్ దగ్గర కూడా ఇలా జాగ్రత్తగా స్టిచ్ చేసేసేయాలన్నమాట. ఈ ఫస్ట్ కదలకుండా ఇటువైపు ఒకటి స్టిచ్ చేశాను. తర్వాత ఆర్మ్ హోల్ చుట్టూ జాగ్రత్తగా స్టిచ్ చేయాలి. చూడండి, ఐరన్ కూడా చేయొచ్చు. బట్ సాటిన్ బాగుంది ఫ్యాబ్రిక్. ఒక 300, 350కి ఇంత మంచిగా 2 ఫ్యాబ్రిక్స్ వచ్చినాయంటే పర్వాలేదండి. వన్ సైడ్ కుట్టుకొని టైలింగ్ వచ్చిన వాళ్ళనైతే ఎలా కస్టమైజ్ చేసుకోవచ్చు మనకి లేదు అంటే కస్టమర్స్ ఇచ్చిన వాటికైనా మనం ఇలా కుట్టి ఇవ్వచ్చు అనమాట. ఇలా ఆర్మ్ హోల్ మొత్తం స్టిచ్ చేసేసిన తర్వాత ఇంకా వేరే వైపు, ఒకవైపు కుట్టడం అయింది. ఇప్పుడు ఇంకో వైపు. ఇక్కడ ఒకవైపు అయితే కుచ్చు లెగలేదు కానీ ఇటువైపు కుట్టేటప్పుడు కొంచెం పైకి లెగిసినాయి. ఎందుకంటే దీనికి సపోర్ట్ లేదు. ఫస్ట్ దానికి కుట్టింది ఇదిగోండి ఆల్మోస్ట్ హాఫ్ సపోర్టు. మనం పైన నెట్ ఫ్యాబ్రిక్ మళ్ళీ కుడుతున్నాం కదా, సో అది పైకి లెగట్లేదు అనమాట. ఇది మటుకు పైకి లెగిసింది. అందుకని నేను అక్కడక్కడ సూది దారంతో టాకాలు అయితే వేసాను అనమాట పైకి లేకుండా. నేనైతే మంచిగానే పెట్టానని అనుకుంటున్నాను. ఎందుకంటే క్రాస్ కూడా కొంచెం అటు ఇటు అయినా సరే పైకి లెగుస్తుందేమో అనిపించింది, గట్టిగా స్టిచ్ చేయకపోయినా. ఇలా మొత్తము కూడా స్టిచ్ చేసుకుంటూ ఇటువైపు కూడా స్టిచ్ చేసేసేయాలి. మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత బాగా వచ్చిందండి. అది కూడా పిక్ షేర్ చేస్తాను.
ఇప్పుడు కూడా మొత్తం చుట్టూతో స్టిచ్ చేసేసేయాలి. ఇది కూడా లెగవకుండా జాగ్రత్తగాను. ఇక్కడ అతుకు పడతదండి. కంపల్సరీ అతుకులనేది పడతది. అంటే మొత్తం ఫ్యాబ్రిక్ మొత్తం కుచ్చు పెడుతూ ఉంటే సరిపోదు గదా! సో, అయిపోయినప్పుడు క్లాత్ అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకొని మళ్ళీ కుచ్చులు పెట్టుకోవాలి. అది అటాచ్ చేసిన క్లాత్ ఇక్కడ ఉండడం వల్ల కొంచెం పైకి లేస్తుందనమాట. తర్వాత నేను సూది దారంతో స్టిచ్ చేశాను. చాలా జాగ్రత్తగా స్టిచ్ చేయాలి కుచ్చులనేది. నార్మల్ ఫ్యాబ్రిక్‌తో కూడా పెట్టుకుంటే అంత లుక్ వస్తదా రాదా అనేది తెలీదు. కొన్ని కొన్ని వీడియోస్‌లో ఇలా సాటిన్ మీద నెట్ ఫ్యాబ్రిక్కే స్టిచ్ చేస్తున్నారు. మళ్ళీ ఏది చూడాలన్నా, ఏది డౌట్ ఉన్నా ఇదివరకు పెద్దోళ్ళని అడిగేవాళ్ళం. లేదంటే మనం నేర్చుకున్న చోట ఇలా టైలరింగ్ టీచర్స్ దగ్గర అలా అడిగేవాళ్ళం. బట్ ఇప్పుడు ఏది నేర్చుకోవాలన్నా యూట్యూబ్ అనేది, గూగుల్ అనేది మన చేతిలోకి వచ్చేసింది. సో, యూట్యూబ్‌లోనే వీడియోస్ చూసి ఎలా స్టిచ్ చేయాలనేది చూసి అనేది స్టిచ్ చేస్తూ ఉంటాను నేనైతేను. ఇలాంటివి వచ్చినప్పుడు తనే షేర్ చేసింది కూడా ఇది కూడాను ఎలా స్టిచ్ చేయాలనేది ఆ పాపేను. మొత్తం పిక్ షేర్ చేసి అక్క నాకు ఇలా కావాలి. కస్టమర్స్ కూడా వాళ్ళు చూస్తున్నారు కదండి, వాళ్ళకి ఏ మోడల్ కావాలనేది వాళ్ళు చూసుకొని మనకి షేర్ చేస్తూ ఉంటారు. సో, నేను అలా 1, 2 సార్లు వచ్చినాక అప్పుడు మొదలుపెట్టానమాట. ఎందుకంటే మళ్ళీ తీరా కుట్టిన తర్వాత అది లుక్ రాకపోతే బాగోదు కదా. తర్వాత ఈ స్టిచ్చెస్ అనేది తీసేసానమాట. ఇటు అటు కూడా 2 వైపులా స్టిచ్చెస్ అనేది తీసేసాను. ఉన్నా పర్వాలేదు లెగవకుండా ఉంటుంది. బట్ తీసేస్తేనే లుక్ కదా అని చెప్పి తీసేసాను. కానీ తీసేసిన తర్వాత కొంచెం ఈ కుచ్చులు అనేది పైకి లేస్తుందని చెప్పి అక్కడక్కడ టాకాలు అయితే వేసానమాట. ఇదనమాట బాడీ. ఫస్ట్ అయితే నెక్ స్టిచ్ చేసేసేయాలి. నెక్ స్టిచ్ చేసేసిన తర్వాత ఇది కుడితేనే లుక్ అండి, అప్పుడే బాగుంటుంది. మళ్ళీ ఇది కుట్టిన తర్వాత నెక్ కుట్టాలి అంటే ఇది డిస్టర్బ్ అయిపోతుంది. ఈ కుచ్చులన్నీ డిస్టర్బ్ అయిపోతాయి అనమాట. ఇలా 2 వైపులా కూడా కుట్లు అనేది తీసేసాక లుక్ అయితే ఈ విధంగా ఉంది. బాగుందా చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇక్కడ కొంచెం అక్కడక్కడ కొంచెం పైకి లేస్తుందని ఇక్కడ సూది దారంతో కుట్టాను. ఫస్ట్ డార్స్ వేసేసిన తర్వాత కుచ్చులు అనేది వేసుకోవాలి. కుచ్చులు వేసిన తర్వాత డార్స్ వేస్తే బాగోదు కదా, కింద డాట్స్. ఇక్కడ ఎలా కుడుతున్నానో చూపిస్తున్నాను నేనే కదా అని చెప్పి చూపిస్తున్నాను అనమాట. సో, పైన బాడీ అయిపోయింది. ఇప్పుడు కింద ఫ్రాక్కి 2 లేయర్స్ వచ్చింది కదా, ఆ 2 లేయర్స్కి ఒక లేయర్కి అయితే ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలండి. ఎందుకంటే ఒక లేయర్ పెద్దగా ఉండాలి, ఒక లేయర్ చిన్నగా ఉండాలి. సో, అందుకని ఒక లేయర్కి అయితే 2 లేయర్లకి ఫోల్డ్ చేశాను అనుకోండి. ఎందుకంటే మనకు కావాల్సిన పొడవు చూసుకొని తర్వాత ఏదైతే ఫ్యాబ్రిక్ కుచ్చు పెట్టాలి అనుకున్నామో 10 ఇంచెస్ కట్ చేశాను కదా, దాన్ని ఇలా చిన్నగా కుచ్చు పెడుతున్నాను. ఈ కుచ్చు పెట్టేది కూడా ప్రాసెస్ ఉందండి. ఇది సన్నగా కుచ్చు పెట్టేసేసి డబల్ లేయర్ అంటించాలి. ఒక కుచ్చు మీద ఇంకో కుచ్చు అంటించాలి. అది ఒక ప్రాసెస్. నేనైతే ఇది ఇలా కుచ్చు పెట్టాను. అది మరి చిన్నపిల్లలకైతే బాగుంటుంది. ఈ అమ్మాయి కొంచెం పెద్ద అమ్మాయే కదా అని చెప్పి నేను కొంచెం మరీ ఎబ్బెట్టుగా లేకుండా కుట్టానమాట. అవి కూడా వీడియోస్ తనే షేర్ చేసింది కుచ్చు ఎలా పెట్టాలి అనేది. అది 5 ఇంచెస్తో 3 ఇంచెస్తో చాలా చిన్నగా సన్న పీస్ తీసుకొని కుచ్చు పెట్టేసేసి ఒకదాని మీద ఒకటి పెట్టారనమాట. నేనైతే ఇలా కుచ్చు పెట్టేసేసి దీనికి ఇలా అటాచ్ చేశాను. ఇంకా అది మొత్తము షూట్ చేయలేదులేండి. ఇప్పటికే ఈ వీడియో ఎక్కడి వరకు పోతుందో, కనీసం ఒక 500 వ్యూస్ వస్తాయో లేదా అనేది కూడా నాకు డౌటే. సో, ఫస్ట్ మీకు ఒక థియరీ అంటే ఒక ఐడియా అనేది మీకు చూపించాను. ఒకదాని తర్వాత ఒకటి ప్రాసెస్ ఎలాగ కుట్టాను అని చెప్పి. ఇలా 2 లేయర్స్కి కూడా ఈ ఫ్రిల్స్ అనేది పెట్టేశాను. చూడండి, పిక్ అయితే షేర్ చేసినాను కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే వచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. వీడియో ప్లీజ్ షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి. ఇలా మొత్తం కుచ్చులు పెట్టాను కాబట్టి హ్యాండ్స్కి కూడా పఫ్ స్లీవ్సే ఇచ్చాను. ఫోటోలో వేరే స్లీవ్స్ ఉన్నాయి. ఇలా మొత్తం స్టిచ్ చేస్తానన్నమాట. ఇంకా ఈ లైట్ కలర్ క్లాత్ ఉంది కదా, ఈ ఫ్యాబ్రిక్ వేస్ట్ చేయకుండా తనే ఇంకొక ఫ్రాక్ కుట్టమని చెప్పి అది కూడా పిక్ షేర్ చేసింది. అది కూడా ఫ్రాక్ కుట్టాను దాన్ని కూడాను. అది పర్వాలేదు, నాట్ బ్యాడ్ అనమాట. బాడీ కట్ చేసి మిగిలింది 3 మీటర్స్ కరెక్ట్గా సరిపోయింది లైనింగ్ కింద. ఇంకా పైన సేమ్ అలా కాకుండా ఇలాగా ప్లెయిన్గా కుచ్చులు కింద పెట్టి కుట్టమని చెప్పింది అనమాట. ఇది కూడా బాగా వచ్చింది. ఈ హ్యాండ్స్ వచ్చేసేసి ఫస్ట్ స్లీవ్స్ కొంచెం పొడవు పెట్టానమాట. ఇది మరీ అంత కుచ్చుల కింద కనిపించట్లేదు, ఎందుకంటే మిగిలిన ఫ్యాబ్రిక్ తోటి స్టిచ్ చేశాను కాబట్టి.